ఎలన్ మస్క్ ట్రంప్కి దూరం అవుతూ ఉన్నాడా? రీసెంట్గా ఆయన డోజ్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఎంజీ రావు గారు, ఎందుకు గ్యాప్ వచ్చింది ట్రంప్కి అండ్ ఎలన్ మస్క్కి? ఎలన్ మస్క్ అంటే ఒక స్పేస్ ఎక్స్ అంటే ప్రపంచ కుబేరుడు, నెంబర్ 1 పొజిషన్లో ఆయన ఉన్నాడు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, అన్నిటి ప్రకారం. ఆయన స్పేస్ ఎక్స్ ఒకప్పుడు ట్విట్టర్కి, అదేవిధంగా టెస్లా, అదేవిధంగా ఓపెన్ ఏఐ, ఇలాంటి కంపెనీస్కి ఆయన అధినేత. అలాంటి ఆయన అమెరికన్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినట్టు ట్రంప్ని అసలు ముందే ఈయన ఎన్నికవుతాడని పసిగట్టి ప్రెడిక్ట్ చేసి ఆయనకి ఎన్నో నిధులు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయన ఇచ్చాడనమాట. ట్రంప్ అనే క్యారెక్టర్తో ఎలాన్ మస్క్ క్యారెక్టర్ అసలు పోసగదని. ట్రంప్ ఎలా అయితే ఒంటెద్దు పోకళ్ళు వెళ్తాడో ఎలాన్ మస్క్ కూడా అబ్నార్మల్గా బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ తప్పితే ఇక్కడ ఏమీ లేదు. ఆయన రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండడు ట్రంప్. ఇప్పుడు ఎలాన్ మస్క్ అనేది మనకు ముందే అర్థమైపోయింది. ఇప్పుడు డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఒక డిపార్ట్మెంటే పెట్టారు వాళ్ళు. అంటే క్యాబినెట్ హోదా అనేది ఈయనకి ఇచ్చారు. ఈ డోజ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దీని పని ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్కి నిధులు మిగిల్చాలి. నిధులు ప్రుడెంట్గా అంటే సక్రమంగా నిధులన్నీ సమకూరాలి, ట్యాక్సులు తగ్గించాలి. ఈ నిధులు వచ్చినాయి అనుకోండి, ట్యాక్సులు తగ్గించవచ్చు. ఈ విధంగా గవర్నమెంట్ ఎఫిషియన్సీని, దాని సామర్థ్యాన్ని, గవర్నెన్స్ని పెంచడం అనే ఒక పదవి ఈయనకి ఇచ్చారు డోజ్ ద్వారా. ఇప్పుడు ఆయన కనీసం 4 నెలలు కూడా లేకుండా 4 నెలలు ఆయన బయటికి వెళ్ళిపోయాడు. దీనికి కారణం ఏంటంటే ఈ ట్రంప్ ఇక్కడ ఒకటే ప్రధాన కారణం అండి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చాలా టారిఫ్లని అమెరికాలో కూడా అమెరికన్ లోపల అంతర్గతంగా బాహ్యంలో అంతర్జాతీయంగా బ్యాడ్ నేమ్ కూడగట్టుకుంటున్నారు. మన ఇండియా పాకిస్తాన్ విషయంలోనే కాదు. ఈ పేరంతా ఎలాన్ మస్క్ వస్తుంది. ఎలాన్ మస్క్ అంటే ట్రంప్ చేసే ప్రతి పని ఎలాన్ మస్క్ మీద పడిపోతుంది. అందువల్ల ఈయన భయపడ్డాడు అనమాట. అరే నాకున్న కీర్తి కూడా పోగొట్టేస్తున్నాడు ఈ ట్రంప్ అని. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఈ టారిఫ్స్, ప్రపంచవ్యాప్తంగా ఈ టారిఫ్స్ విధించడం వల్ల ఈ ప్రపంచంలో ఉన్న వాణిజ్యం అంతా పోతే ఇది టెస్లా కంపెనీ మీద కూడా పడుతుంది. టెస్లా మీద పడింది. టెస్లా కార్ల ఎగుమతులు కష్టమైపోతుంది. ఇప్పుడు చైనాకి కట్ట ఐఫోన్లు, ఇప్పుడు వేరే స్పేస్ ఎక్స్ సంబంధించిన శాటిలైట్లు కష్టమైపోతుంది. దాని నుంచి చాలా దిగుమతులు వస్తాయి. సో ఈయన కంపెనీ కూడా ఆగామి గోచరంలో పడింది. సో ఇదేదో బయటకు రావడం అనే బెటర్ ఒకటి వచ్చింది. తర్వాత ట్రంప్ అనే వ్యక్తి ఈ ఎలాన్ మస్క్ చెప్పే అన్ని విషయాలు ఆయన ఫాలో అవుతున్నాడు. ఆయన దృష్టిలో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన కోపం వచ్చింది. ఇంకా మూడో విషయం ఏంటంటే ఈయన చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆయన పట్టించుకోలేదు. తర్వాత ట్రంప్ కూడా ఒక సందర్భంలో అన్నాడు, ఈ ఎలాన్ మస్క్ ఒక కంపెనీ ఉంది, స్పెషల్ కంపెనీ ఉందా, ఆయన కంపెనీని ఆయన చూసుకోవద్దా, ఆయన ఎంతకాలం ఉంటే అంతేకాలం ఉంటాడు, నేను ఏమైనా ఆపి పెడతానని. అంటే ఏంటి, నువ్వు మస్క్ గారు మీరు చాలు, ఇంకా అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు, మీకు అవుట్ అనేది స్టార్ట్ అయింది, ఎగ్జిట్ ద్వారా చూపించినట్టు అయింది. అంటే ట్రంప్ ఈ ఎలాన్ మస్క్ని క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట ఈ విషయం. తర్వాత ఎలాన్ మస్క్ ఇక్కడ ఉంటే ప్రపంచ కుబేరుడు, ఆయనకి చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆయన పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ఆయన మీద పెట్టి ఎంతో నమ్మకంతో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టారు. అందులో ఏంటి, టెస్లా అనేది, స్పేస్ ఎక్స్ అన్నీ కూలిపోతున్నాయి, టెస్లా కార్లు కాలిపోతున్నాయి. ఆయన కంపెనీ ఆపదలో పడింది ఈయన పని చూసుకుంటే. ఆయనకి ఉండే 24 అవర్స్ మనలాగా. కాబట్టి ఆయన కంపెనీని చూసుకో అనే ప్రెజర్ అనేది ఒత్తిడి వచ్చింది ఆయన కంపెనీ హెడ్ కాబట్టి. చాలా కంపెనీలకి హెడ్ అయినా. సో అందువల్ల ఏంటి, కంపల్సరీ ఇది టైం అని బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆయనకు ఉన్న పరువు కూడా పోతుంది ట్రంప్ వ్యవహారం, తొంటరి ట్రంప్ వల్ల. సో ఈ విషయం వల్ల బయటికి వెళ్ళాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద విషయాన్ని గమనించాలి. ఎలన్ మస్క్ అనే వ్యక్తి, ట్రంప్ ఎలన్ మస్క్ని ఎల్లమనే విషయం అనేది ఇక్కడ పరిగణించవలసిన విషయం. ఎందుకంటే ఎలన్ మస్క్ అనేది చాలా పెద్ద కీర్తివంతుడు. ఆయనకు ఒక కీర్తి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడు ఎలన్ మస్కేనా అనే టైప్ ఒకటి వచ్చేస్తుంది అనమాట. ట్రంప్కి ఎలాంటి ఒప్పుకోడు, అసూయపరుడు అనమాట. ట్రంప్ ఎవరిని యాక్సెప్ట్ చేయడు. ఆయనంత పేరుందనేది డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయని పని. అందువల్ల వాళ్ళకి వివాదం రావడం వల్ల ఈ టెస్లా కంపెనీ ఇవన్నీ చూసుకోవడం వల్ల ఇంకా ఎలన్ మస్క్ బయటికి వెళ్ళిపోయాడు. ఏదేమైనప్పటికీ ఇది అమెరికన్స్ అనేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే వ్యవహారమే. ఎందుకంటే ఎలన్ మస్క్ ఉంటే ఒక డిఫరెంట్ కంట్రోల్ ఉండను అది. తర్వాత ఈ మధ్యన ట్రంప్ ఒక బిల్లు పెట్టారు. ఓకే, బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఒకటి పాస్ అయింది, ఒకే ఓటుతో పాస్ అయింది. అది అమెరికన్స్ అంతా క్రిటిసైజ్ చేస్తున్నారు దానివల్ల. ఎందుకంటే ఆర్థిక మంచి పరిస్థితులు అమెరికాలో రాబోతుంది. అంటే అమెరికా ఆర్థిక కష్టాలన్నిటికీ టెస్లా అధినేత ఈ ఎలాన్ మస్కే కారకుడు అనేది ఒకటి డెవలప్ అవుతుంది అక్కడ. అందువల్ల ఆయన ఏమీ లేదు, అందులో ఆయన వ్యవహారం ఏమీ లేదు. యాక్చువల్గా బిల్లుని క్రిటిసైజ్ చేశాడు ఈయన. కానీ ఈయనకు వస్తుంది. అంటే ట్రంప్ యొక్క తప్పులన్నీ ఈ నెత్తి మీదకి వస్తున్నాయి. ఈయన కంపెనీ ఇది చాలా ఉంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఇది గుడ్ టైం అనుకుని ఆయన బయటకు వచ్చేసాడు. ఏదైనా అమెరికా ఇది ఒక ట్రంప్కి ఒక కుదిపే, కానీ ట్రంప్కి ఒక స్వతంత్రం కూడా, ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన వెళ్ళవచ్చు. రైట్. రీసెంట్గా
నెక్స్ట్